ఆంధ్రప్రదేశ్ అల్లర్లపై సిట్ నివేదిక సిద్ధమైంది. కాసేపట్లో డీజీపీ హరీష్ గుప్తాకు సిట్ రిపోర్టును సమర్పించనుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఐజీ వినీత్ బృందం పరిశీలించింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పర్యటించి వివరాలను సేకరించింది. 33 ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలను పరిశీలించిన సిట్ బృందం నివేదికలు తయారు చేసింది. పచ్చ మొక్కల దాడులపై వినీత్ టీం ఎంక్వైరీ చేసింది. బ్రిజ్లాల్ బృందానికి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. దాడి చేసినోళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సిట్ రిపోర్టులో కీలక అంశాలు ఉన్నట్లుగా సమాచారం. ఏపీలో ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఆగడాలు జరిగాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సిట్ ఏర్పాటు చేసి తక్షణమే నివేదిక ఇవ్వాలంటూ కోరింది. ఈసీ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం ఐజీ వినీత్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ టీం పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో విచారణ చేసి నివేదికను రూపొందించింది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వినాయక్. డీజీపీ ఆఫీస్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వినాయక్, మరి కాసేపట్లోనే సిట్ ప్రత్యేక నివేదికను డీజీపీకి ఇవ్వబోతుంది. దీనికి సంబంధించి గడిచిన 2 రోజులుగా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన సిట్ బృందం ఈ రోజు ఉదయం నుంచి కూడా నివేదికను తయారు చేసే పనిలో ఉందని చెప్పుకోవచ్చు. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ మరి కాసేపట్లోనే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ప్రాథమిక నివేదిక ఇవ్వబోతున్నారు. ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఎన్నికల కమిషన్ తీసుకోబోతుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ దర్యాప్తు ఏ విధంగా కొనసాగింది, అదేవిధంగా ప్రాథమిక నివేదిక ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది. గడిచిన 2 రోజులుగా చూస్తే కనుక మొత్తంగా 13 మంది అధికారులతో సిట్ బృందం ఏర్పాటైన తర్వాత 4 బృందాలుగా విడిపోయి పల్నాడు జిల్లాలో 2 బృందాలు, అదేవిధంగా తిరుపతి జిల్లాలో 1 బృందం, మరొక బృందం అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగింది. 3 జిల్లాల్లోనూ కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో మొత్తంగా 33 హింసాత్మక ఘటనగా గుర్తించి 33 ఎఫ్ఐఆర్లు కూడా ఇప్పటికే పోలీసు శాఖ నమోదు చేసింది. ఆ 33 ఎఫ్ఐఆర్లను కూడా పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఘటనలు జరిగాయో, ఎక్కడైతే ఈ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయో ఆయా ప్రాంతాల్లో కూడా ఈ సిట్ బృందాలు పర్యటించాయి. అక్కడ నేరుగా ప్రజలతో మాట్లాడి వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఎందుకు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి, ఇందులో పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంది, అదేవిధంగా వివిధ పార్టీల మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏ విధంగా ఈ ఘటనలు చోటు చేసుకున్నాయనేది సిట్ తమ దర్యాప్తులో కీలకమైన అంశాలన్నింటినీ కూడా తీసుకున్నట్లుగానే తెలుస్తుంది. ఇందులో భాగంగానే గడిచిన 2 రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత అక్కడి నుంచి కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రధాన కార్యాలయంలో ఒక అదనపు ఎస్పీ నియమించి అక్కడ అదనపు ఎస్పీకి ఈ సమాచారాన్ని చేరవేయడం జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ఈ దర్యాప్తును మరింత లోతుగా విశ్లేషించడంతో పాటు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఒక ప్రాథమిక నివేదికను తయారు చేసే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ఈ ప్రాథమిక నివేదిక అనేది ఇప్పటికే సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే వినీత్ బ్రిజ్లాల్ ఈ ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ఇవ్వబోతున్నారు. ఇప్పుడే మనకి అందుతున్న సమాచారం వరకు వినీత్ బ్రిజ్లాల్ కార్యాలయానికి డీజీపీ కార్యాలయం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరికొద్ది క్షణాల్లోనే ఆ సిట్ నివేదిక ఇవ్వబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సిట్ నివేదికలో చాలా కీలకమైన అంశాలు పొందుపరచబోతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఘటనల వెనుకాల అక్కడ ఆయా జిల్లాల ఎస్పీలకు సంబంధించి అదేవిధంగా ఉన్నతాధికారుల మీద అనేక ఆరోపణలు రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే పల్నాడు జిల్లాలో బిందు మాధవ్ ప్రత్యక్షంగా ప్రోత్సహించారు, తెలుగుదేశం పార్టీ కొమ్ము కాశారంటూ ఇప్పటికే ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎన్నికల కమిషన్కు అదేవిధంగా డీజీపీకి కూడా వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏ విధంగా చర్యలు ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. మరోవైపున అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో కూడా ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉన్న పెద్దారెడ్డి మీద కూడా ఇంటి మీద స్వయంగా పోలీసులు దాడి చేయడం వెనుక పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజ్తో సహా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఎన్నికల కమిషన్కు డీజీపీకి కూడా ఫిర్యాదు చేసింది. మరి కాసేపట్లో ఈ 2 ఘటనలతో పాటు కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద, కౌంటింగ్ సమయంలో పటిష్ట భద్రత కల్పించాలంటూ కూడా ఎన్నికల కమిషన్కి సంబంధించి ఏదైతే ఇప్పటికే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సంబంధించిన బృందం మరి కాసేపట్లోనే సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ కూడా కలవబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం ఘటనలన్నింటి వెనుక తెలుగుదేశం పార్టీ మీద ఎక్కువ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఒకవైపున 33 ఎఫ్ఐఆర్లను సిట్ బృందాలు పరిశీలించాయి. దీంతో పాటు సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రజలతోటి నేరుగా వాకప్ చేసి వారిని విచారించడం జరిగింది. ఈ ఘటన వెనుకాల దాదాపుగా 33 ఎఫ్ఐఆర్లు నమోదైన తర్వాత 300 మందికి పైగా నిందితులను ఇప్పటికే పోలీసు శాఖ గుర్తించి అందులో ఒక 100 మంది నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మిగిలిన వారికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అదేవిధంగా
ఎందుకు ముందస్తుగా పోలీసులు ఈ ఘటనలను గుర్తించడంలో విఫలమయ్యారు? ఎందుకంటే ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలను గుర్తించడంలో ఆయా ప్రాంతాల్లో ఎందుకు భద్రత సరిగ్గా కల్పించలేకపోయారు? ఇవంటి విషయాలన్నింటి మీద కూడా ఈ సిట్ దర్యాప్తు బృందాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 2 బృందాలు పర్యటించిన సందర్భంలో ఇదే విషయం మీద అక్కడ ఉన్న స్థానిక పోలీసులు ప్రశ్నించినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఏదైతే ఎన్నికలు జరిగిన రోజునాడు కాకుండా మర్నాడు నుంచి కూడా హింసాత్మక ఘటనలు పేటరేగిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు పోలీసులు అక్కడ ఉదాసీనంగా వ్యవహరించారు? ఎందుకు సరైన భద్రతా చర్యలు పాటించలేకపోయారు? అదనపు బలగాలను ఎందుకు మోహరించలేకపోయారు? ఎందుకు ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా దీనికి సంబంధించి అదనపు బలగాలు కావాలంటూ కూడా ఎందుకు లిఖితపూర్వకంగా కానీ లేదంటే కనుక మౌఖికంగా కానీ ఎందుకు స్పష్టం చేయలేదు అనేది విషయాలన్నిటి మీద కూడా వీరు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు పల్నాడు జిల్లా కావచ్చు, మరోవైపున అనంతపురం జిల్లా తాడిపత్రిలో కావచ్చు, మరోవైపున తిరుపతి జిల్లా చంద్రగిరిలో కావచ్చు, వీటన్నిటి వెనకాల పోలీసుల వైఫల్యం మీద చాలా స్పష్టంగా నివేదికలో పొందుపరచబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఇప్పటికే వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ కార్యాలయం చేరుకోవడంతో మరికొద్ది క్షణాల్లోనే ఆయన ఈ ప్రాథమిక నివేదికను డీజీపీకి ఇవ్వబోతున్నట్టుగా మనం తెలుస్తుంది. అనుశ్రీ. రైట్, థాంక్యూ వినాయక్.